పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నీ పేరు డబ్బు, నీ సమస్యను కూడా దేవుడు నాకు చెప్తున్నాడు. స్టోన్స్ కనపడతాయి నాకు. నీ పేరు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అవునయ్యా, రాళ్ళు తీపించుకోవడానికి మాకు డబ్బులు లేక తీపించుకోవట్లేదయ్యా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నీ పేరు మనీ అని నాకెట్లా తెలుసు? దేవుడు చెప్పాడన్నా. తన పేరు డబ్బు, అవునా? అవును. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ ఉన్నాయా? నిజమేనా? నిజమే. డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? లేదయ్యా, నేను చచ్చిపోదామని అందరం ఎలకల మందు తీసుకుని అందరం చచ్చిపోదాం అనుకుంటుంటే ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. నీకు సాక్ష్యం విన్నాక నాకు ధైర్యం వచ్చిందయ్యా. ఇక్కడ ఇదే దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడయ్యా. ఫ్యామిలీ మొత్తం చచ్చిపోదాం అనుకుంటున్నావయ్యా. మంచి మంచి కట్టుబాట్లు సార్. మన ఏమనిపిస్తుంది? మన చాలా ప్రశాంతంగా ఉందయ్యా. చాలా ప్రశాంతంగా ఉంది. యేసయ్య నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చెత్త మనుషులు, చెత్త బతుకులు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏసు 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 డాడీ. ప్రభువు స్తోత్రములు. ఆపుకోలేకపోతున్నాను రా. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఓ నీ అబ్బా ఆపరదే. ఖతర్నాక్ ఖతర్నాక్. తప్పుంది సుధాకర్, 10 లక్షలు నీ చేతికి నేను ఒకటి ఇస్తున్నాను సుధాకర్. నీ అప్పు తీరుతుంది సుధాకర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నా చేతుల్లో నుంచి ఒక ప్రభావం నీ లోపలికి వస్తుంది సుధాకర్. దేవుని శక్తి నిన్ను తాకుతుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. దేవుని బలము నిన్ను తాకుతుంది. దేవుని అభిషేకము తాకుతుంది. పోయాడా? లేదు, పోసాడు. డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. ఒక ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అగరబత్తి కాదు, ఫస్ట్ పీరియడ్ ని మ్యాథ్స్ సబ్జెక్ట్ ని తీసేసి 3rd పీరియడ్ వేశారు. ఎందుకు? అడుగు తింటానికా? ఏం జరిగింది నీకు ప్రార్థిస్తున్నా? నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినాకు తక్కువ కాలే. అయ్యో సానుభూతి వద్దురా. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది. తలనొప్పి ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని మహిమ పరుచుతామండి. అవునా? అబ్బా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫ్లాష్ బ్యాక్. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవ్వట్లేదు. అవట్లేదా? రావట్లేదా? పేరు హల్లెలూయా. సార్ వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్.
అవతలకి కళ్ళు మూసిపోయింది. ఎంత ట్రై చేస్తున్నా కానీ కాలేదు. గట్టిగా చమలబడదాం. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. అటువంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినే. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అయ్యగారు ప్రేర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. ఎంతకి తెగించారా? తన సమస్యను ఇట్లా రాసుకుని HIV అని నా దగ్గరకు వచ్చే పేపర్ను ఓపెన్ చేసి నేను చేతుల నుంచి ప్రార్థన చేశాను. నీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయిపోన్నాను. వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. హల్లెలూయా. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఎవరన్నారండి హిందూ దేశమని? ఎవరన్నారు హిందూ దేశమని? చెత్త నా కొడక. రే కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.